పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో అక్షర ఆంధ్ర కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఏ తమీం అంసారియా బుధవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న వయోజనుల సామర్థ్యాలను పరిశీలించారు. రానున్న పరీక్షలకు పూర్తి స్థాయిలో సిద్దం కావాలని సూచించారు. పటిష్ట పర్యవేక్షణ ఉండాలని, కేంద్రంలో అభ్యసిస్తున్న ప్రతి ఒక్కరూ చక్కని చదువు, రాయడం రావాలని ఆదేశించారు. అక్షర ఆంధ్రాలో గుంటూరు జిల్లా ఆదర్శంగా నిలవాలని అన్నారు. కేంద్రంలో 140 మంది శిక్షణ పొందుతున్నారని, మండలంలో 4100 మంది అక్షర ఆంధ్ర కార్యక్రమంలో ఉన్నారని అక్షర ఆంధ్ర పర్యవేక్షకులు దాసరి వెంకటస్వామి వివరించారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. డ్వాక్రా ఉపాధి హామీ సభ్యులు ఇందులో అభ్యాసకులుగా, అక్షరాస్యులుగా ఉన్న సభ్యులు వాలంటీర్లుగా ఒక్కొక్కరు 10 మందికి బోధిస్తున్నారని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె శిల్ప తదితరులు పాల్గొన్నారు. అమరావతికి పునర్జీవం పోసే దిశగా వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి ముదినేపల్లి నివాసి తనకున్న 3 ఎకరాలలో ఎకరం భూమిని అమ్మి 25 లక్షల రూపాయలు అమరావతి నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. వారి తండ్రి డాక్టర్ అంబుల మనోజ్ స్ఫూర్తితో ప్రజలను చైతన్యపరుస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా సీఎం చేత నియమితురాలైన రితికా ఫౌండేషన్ అంబుల వైష్ణవి ఈ సందర్భంగా అనంతవరం గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాల చెంత రైతుల దంపతులకు కాళ్లు కడిగి సన్మానించారు. అనంతరం మనోజ్ వైష్ణవి మీడియాతో మాట్లాడారు. డాక్టర్ మనోజ్ ముదినేపల్లి సార్, అమరావతికి జీవం పోద్దాం, 116 రూపాయలు సహాయం చేద్దాం, రాజధాని నిర్మిద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, మన కళల రాజధాని అమరావతిని మన చంద్రబాబు నాయుడు గారు రాత్రింబగళ్ళు కష్టపడి ఈ రాజధాని నిర్మించడానికి ప్రయత్నం చేశారు. దానికి తొలి అడుగుగా ఈ తూళ్ళూరు ప్రజలు, తూళ్ళూరు మరి రైతులు మరి వీరందరూ కూడా వాళ్ళ పూర్వీకులైనటువంటి ఆస్తులను కూడా మరి ఇచ్చేసి ఈ అమరావతి కోసం వాళ్ళు త్యాగం చేశారు. దానికి రాష్ట్ర ప్రభుత్వ తరపున నేను వీరికి పాదాభిషేకం చేయాలని ఈరోజు రావడం జరిగిందండి. దీనికి మరి సహకరించినటువంటి జేఏసీ వారికి, మరి గ్రామ పెద్దలకి, ఈ మహిళలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు అందరికీ నమస్కారం. నా పేరు అంబుల వైష్ణవి అండి. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలో డాక్టర్ మనోజ్ గారి కుమార్తెను నేను. మరి గత సంవత్సరం అమరావతి అంబాసిడర్గా నన్ను చంద్రబాబు నాయుడు గారు నియమించారు. మరి దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారి వారి సూచనల మేరకు ప్రతి ఒక్కరి నుంచి మేము అమరావతి అభివృద్ధి కోసం 116 రూపాయలు మేము సేకరిస్తున్నాము. మరి ఎప్పటి నుంచో ఈ రాజధాని కోసం, అమరావతి కోసం ప్రభుత్వం ఎంత కష్టపడిందో అక్కడ భూములు ఇచ్చిన రైతులు కానీ, అక్కడ నివసిస్తున్న వాళ్ళు కానీ అంతే కష్టపడ్డారు. పాదయాత్రలు చేశారు, ఎన్నో రోజులు తిండి తిప్పలు లేకుండా ఎంతో శ్రమించారు. మరి అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా మరి ఈరోజు వాళ్ళందరినీ సత్కరించడం నిజంగా మాకెంతో ఆనందకరం. మరి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముందుగా ఈ అనంతవరం గ్రామస్తులకు, అలాగే జేఏసీ కమిటీకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము.
రాజధాని అమరావతిలో N15 రోడ్డు నిర్మాణాన్ని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు గురువారం పరిశీలించారు. రోడ్డు నిర్మాణ సంస్థ NCCకు చెందిన ప్రతినిధులను రోడ్డు పురోగతి గురించి ఆరా తీశారు. నిర్దేశిత గడువులోగా రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసేలా పనులు వేగవంతం చేయాలని సూచించారు.